హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు సత్యాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్, చాలా ఫాస్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాంటివి మనం ఉపవాసాలప్పుడు తీసుకుంటే రోజంతా మనకి ఆకలి వేయకుండా నీరసం రాకుండా ఉంటుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి, అందరూ ఉపవాసం ఉంటారు కదా. సో అందరి కోసం ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను ఒక 4 అరటిపళ్ళని ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక కొబ్బరి చిప్పని తురుము చేసి పెట్టుకున్నాను. 10 నుంచి 12 బాదం పప్పుల్ని క్రష్ చేసి పెట్టుకున్నానండి. దీనికోసం 1 లీటర్ మిల్క్ని తీసుకుంటున్నాను. నేను ఒక మిక్సీ జార్లోకి ఈ అరటిపండు ముక్కల్ని, కొబ్బరి తురుము, అలాగే నానబెట్టిన జీడిపప్పు, పంచదార వేసేసుకొని పాలుని కొద్దిగా పోసుకొని ఒక 2-3 సార్లుగా గ్రైండ్ చేసుకుని తీసుకుంటున్నాను. మొత్తం గ్రైండ్ చేసేసిన తర్వాత నాకు ఇంత క్వాంటిటీలో జ్యూస్ వచ్చిందండి. హ్యాపీగా 4 ఫుల్ గ్లాసెస్ తాగొచ్చు అనమాట. సో అక్కడక్కడ అరటిపండు ముక్కలు కూడా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇంకా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొబ్బరి తురుము, అలాగే క్రష్ చేసిన బాదం పప్పులు, కొద్దిగా కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా ఇందులోకి పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే డేట్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చండి. షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం డేట్స్ని మాత్రం తీసుకోకండి. అది ఎంత హెల్తీ అయినప్పటికీ కూడా షుగర్ ఉన్న వాళ్ళు డేట్స్ అస్సలు తినకూడదు. సో డేట్స్ స్కిప్ చేసేస్తే చక్కగా మీరు కూడా తీసుకోవచ్చు. డే అంతా కూడా మీరు ఫుడ్ తీసుకోరు కాబట్టి ఆ మాత్రం కొద్దిగా షుగర్ వేసుకొని చేసుకోవచ్చు. లేదంటే మాత్రం షుగర్ స్కిప్ చేసేసి దాని ప్లేస్లో బెల్లం వేసుకుని చేసుకోండి. చాలా హెల్తీగా ఉంటుంది. కడుపుకి చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈరోజు ఇదే మిల్క్ షేక్ చేసి ఇంట్లో అందరికీ ఇచ్చాను. చాలా బాగుందన్నారు. ఎక్కువ స్వీట్ లేకుండా చాలా మైల్డ్ స్వీట్తో ఈ కిస్మిస్ ఈ వీటితోనే ఈ స్వీట్ అంతా యాడ్ అయ్యి చాలా బాగుంది. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.